అంటే పోలవరం మనకు పడిన కష్టం బూడిదిలో పోసిన పన్నీర్ అయింది. రెండో పక్క అమరావతిని ఏం చేశారు? హైదరాబాద్ లో ఆ రోజు నేను చేసిన పని గాని తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు విధ్వంసం చేసుంటే హైదరాబాద్ ఈ రోజు అభివృద్ధి అయ్యేది కాదు. ఇప్పుడే మిత్రుడు చెప్పాడు, ఆ రోజు ఐటీకి ఫౌండేషన్ వేసా, నాలెడ్జ్కి ఫౌండేషన్ వేసా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముందు తీసుకుపోయా. దాని బెనిఫిట్ ఈరోజు తెలంగాణ విడిపోయినా అక్కడ అనుభవించే పరిస్థితికి వచ్చారు. ఇక్కడికి వస్తే అమరావతిలో ఒక్క పైసా ఖర్చు పెట్టక్కర్లేదు. ముందు అమరావతి రాజధానిని మెప్పించి వీళ్ళు ఇల్లు కట్టుకున్నాం అని చెప్పి తర్వాత 3 రాజధానులు ఉంటే నష్టమేంటని 3 ముక్కలాట ఆడి కడాన విశాఖపట్నానికి వెళ్ళిపోతున్నానని అక్కడ మీరు చూసే ఋషికొండ ఒక బ్రహ్మాండమైనటువంటి ఋషులు అక్కడ ఎప్పటికప్పుడు తపస్సు చేసే ఆ ప్రాంతంలో ఇప్పుడు మొత్తం దాని ఋషికొండను గోడుగుండు కొట్టేసి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ముఖ్యమంత్రి గారు భవనం కట్టుకున్నారు. కానీ సర్పంచ్ మాత్రం ఏమీ చేయడానికి వీల్లేదు. నేను వెళ్ళిపోతానంటే నువ్వెక్కడికి వెళ్తావు, నీకెక్కడ అధికారం ఉంది, నువ్వు పోవడానికి వీలు లేదని చాలా స్పష్టంగా కోర్టులు చెప్పాయి. ఈ రోజు సుప్రీం కోర్టులో వస్తే కూడా నువ్వేదో పారిపోతానంటున్నా, మీకేం సంబంధం లేదు, ఏప్రిల్ తర్వాత చూస్తామని పోస్ట్ చేశారు. ఏప్రిల్లో ఈయన మాజీ ముఖ్యమంత్రి ఎక్కడికి పోతాడో తెలియదు, అమరావతి ఇక్కడే ఉంటుంది. అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒక వ్యక్తి యొక్క చర్యల వల్ల ఆంధ్ర రాష్ట్రం ఎంత నష్టపోయింది, ఎన్ని ఇండస్ట్రీస్ పారిపోయినాయి, జాబ్ క్యాలెండర్ ఏమైంది. ఈ రాష్ట్రంలో ఒక్కరైనా సరే ఈరోజు మాట్లాడితే కూడా మాట్లాడాడు 3000 పెన్షన్ ఇచ్చానని. నేను చెప్తున్నా, ఆ రోజు నేను హామీ ఇచ్చాను 200 రూపాయలు 1000 రూపాయలు చేస్తానని ఏప్రిల్లో చెప్పి ఆగస్టు సెప్టెంబర్లో 2000 రూపాయలంటే ఒకేసారి 5 టైమ్స్ పెంచిన ఘనత తెలుగుదేశం పార్టీదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ తర్వాత నేను 2000 రూపాయలు చేశాను, 2000 రూపాయలు ఇచ్చాను. ఎన్నికల్లో 3000 రూపాయలు చెప్పాం, ఈ ముఖ్యమంత్రి 3000 రూపాయలు చెప్పాడు. ఎన్నికలు అయిన తర్వాత నేను పెంచుతూ పోతాను 250 రూపాయలు 250 రూపాయలని. ఇప్పుడు 3000 చేస్తే ఈ మధ్య కాలంలో ఎంత కొట్టేశావు, ఎంత బకాయి ఉన్నావు, నీ నమ్మకం ఏంటి, నువ్వు ఇచ్చిన మాట ఏంటి, సమాధానం చెప్పమని అడుగుతున్నా. విశ్వసనీయత అంటే మాటలతో రాదు, ఏదైనా అదే మాదిరిగా ఉంది. ఇటు పార్టీలు ఉన్నారు కాబట్టి నేను మాట్లాడదలుచుకోలేదు, కానీ రాష్ట్ర భవిష్యత్తు కోసం నేను మాట్లాడుతున్నా, ఆవేదనతో మాట్లాడుతున్నా, చాలా బాధతో నేను మాట్లాడుతున్నా. మాట్లాడితే అందరినీ విమర్శించడం, అన్ని రాజకీయ పార్టీలను విమర్శించడం ఒక అలవాటుగా పెట్టుకున్నాడు. చెప్పేటి అన్ని అబద్ధాలు. వాళ్ళ ఇంట్లో మనం చిచ్చు పెట్టామంట. వాళ్ళ ఇంట్లో మనం చిచ్చు పెట్టడం ఏంటి? మీ ఇంట్లో మీరు చిచ్చు పెట్టుకొని మా మీద పడతారేంటి? నువ్వు ఆ రోజు సమాధానం చెప్పు. జగనన్న వదిన బాణం అని అప్పుడు షర్మిల గారు రాష్ట్రం అంతా తిరిగారు, ఇప్పుడు రివర్స్ లో తిరుగుతున్నారు. అది మీ కుటుంబ వ్యవహారం, మీ తల్లి మీ చెల్లెలు మీరు చూసుకోవాలి, మాకేం సంబంధం. అంటే ఏదో ఒక విధంగా వేరే వాళ్ళ పైన బురద జల్లేసి రాజకీయం చేయాలని రాజకీయం కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకు మాట్లాడానంటే ఈ విషయాలు కూడా నేను మాట్లాడేవాడిని కాదు. ఈ రోజే ఏదైతే పెన్షన్ పెంచామనే కార్యక్రమంతో రాజకీయ పార్టీలను విమర్శించడం అనేది సబబు కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.